మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము అన్న మీరు చెప్పినట్టు ఈ సీజన్లో ఐవర్మెక్టిన్తో డివార్మింగ్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను కొత్త బ్యాచ్ తీసుకొచ్చాను. వాటిల్లో కొన్నిటికి జలుబులు ఉన్నాయి అండ్ టేపాప్స్ కూడా పడుతున్నాయి వాటి పెండలో. సో ఇప్పుడు నేను ఐవర్మెక్టిన్తో డివార్మింగ్ చేసుకొని మరి 15 days గ్యాప్ ఇచ్చి టేపామ్స్కి డివార్మింగ్ చేసుకోవాలా? ఇది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి చెప్పండి నాకు కాస్త. అంటే మా ఇంకా మల్టిపుల్ వామ్స్ ఉన్నప్పుడు ఐవర్మెక్టిన్తో మీకు టేపామ్స్ క్లియర్ అవ్వవు. సో ఐవర్మెక్టిన్ ఈ సీజన్లో మీకు ఐవర్మెక్టిన్ రిలవెంట్ దగ్గే జలుబుకి డీవార్మింగ్ కి సంబంధం లేదు. దగ్గుకి లంగ్ వామ్స్ ఉంటేనే సంబంధం. ఎవరన్నా దగ్గులు జలుబులు ఉన్నప్పుడు డీవార్మింగ్ వాడితే పోతుందంటే వాడు ఒక పెద్ద ఫూల్. ఓకే, తుమ్ములు ఉంటే పర్లేదు. తుమ్ములు ఉంటే నాకు నాజల్ బాట్స్ ఉంటాయని చెప్పేసి ఐవర్మెక్టిన్ వాడమంటాం. అందుకని ఈ సీజన్ ఐవర్మెక్టిన్. దీనికి సొల్యూషన్ గానే నేను ఇమ్యూనో బూస్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాను. మీరు తీసుకున్నారో లేదో వాడారో లేదో తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంటది అది. ఆ ఇమ్యూనో బూస్ట్ అనేది మీరు వాడడం వల్ల ఈ టేప్ వామ్స్ రిమైనింగ్ వామ్స్ ఏవైతే అదర్ దాన్ లంగ్ వామ్స్ 15 days 20 days వెయిట్ చేయడం ఎందుకు? ఇమ్యూనో బూస్ట్ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏమీ అవ్వదు. నేను ఏదైతే ఐవర్మెక్టిన్ ఉందో అది వాడిన తర్వాత వెంటనే ఇమ్యూనో బూస్ట్ వాడాను అని చెప్తాను నెక్స్ట్ డేనే. సో దట్ వేరే రిమైనింగ్ వామ్స్ ఏవైతే ఐవర్మెక్టిన్ తో పోయేటివి పోతాయి. అవి కాకుండా ఇంకా ఏమైనా ఇట్లా టేప్ వామ్స్ ఈ చెత్త చెదారాలు ఉంటే లివర్ ఫ్లూక్ అవన్నీ నా ఇమ్యూనో బూస్ట్ తో పోతాయి. అదే కాన్సెప్ట్. అలా లేనప్పుడు ఇమ్యూనో బూస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా మీరు 10 days అట్లా 10 days గ్యాప్ ఇచ్చినా చాలు. 20 days అట్లా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వామ్ లోడ్ ఎట్లుందో తెలియదు. వామ్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడే మనం వేరే డివార్మర్ ఐవర్మెక్టిన్ తో చేసినప్పుడు టేప్ వామ్స్ పడ్డాయి అంటే టేప్ వామ్స్ యొక్క లోడ్ ఎక్కువ ఉందని అర్థం. అంటే అవి కూడా అంతే ఇంపాక్ట్ చేస్తుంటాయి లోపల. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే లివర్ మీద అనిమల్ కి బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. 2 డివార్మర్స్ ఒక్కసారిగా పడేటప్పటికి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ తరగా లోపల లేవని చెప్పేసి నేను లాస్ట్ 6 months January to June వరకు అనిమల్స్ సేల్ అయ్యేంత వరకు, May June వరకు వితౌట్ డివార్మర్ నేను నా అనిమల్స్ ఒక 11 animals ని పెంచా. ఓన్లీ ఇమ్యూనో బూస్ట్ వాడి. ఏ ప్రాబ్లం రాలేదు నాకు. ఈ నంబర్ తో నేను ఈ మొబైల్లో మీ పేర్లు నాకు డిస్ప్లే అవ్వవు. నమస్తే హర్షద్ బ్రో, మీరు చెప్పింది కరెక్టే బ్రో. ఎన్ని డిఫార్మింగ్ వాడినా కూడా టేప్ వామ్స్ అనేది పడకుండా ఉన్నాయి. మీ ఇమ్యూనో బూస్ట్ వాడటానికి 20 ml కొట్టాను. ఫుల్ హెల్తీగా ఉన్నాయి. వెయిట్ కూడా గెయిన్ బాగా పెరిగింది. ఒక్క విషయం మర్చిపోకండి, డివార్మింగ్కి ముందు 2 రోజులు లివర్ టానిక్, తర్వాత 3 రోజులు లివర్ టానిక్. ఆ 3 రోజుల్లో కావాలంటే ఇమ్యూనో బూస్ట్ వాడితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ మహమూద్ పాషా. నేను కర్నూలు నుంచి వచ్చినాను. నాకు బేసిక్గా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే నాకు వ్యాక్సినేషన్ గురించి తెలియదు, మెడిసిన్స్ గురించి నాలెడ్జ్ లేదు. దాని గురించి తెలుసుకునే వచ్చినాను. ఓకే, బాగా అర్థమైంది. మెడిసిన్స్ గురించి ఏం వేయాలా, ఎట్లా వేయాలా అనేది. ఓకే, ఫీడింగ్ ఏం వేయాలా అది కూడా చాలా సఫర్ అయినా నేను. ఫీడింగ్ గురించి కూడా బాగా తెలుసు. ఆల్రెడీ ఉందా ఫామ్ మనకు? ఆల్రెడీ ఉంది ఫామ్. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 2 years నుంచి మెయింటైన్ చేస్తాను. 2 years నుంచి మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, అందుకోసం వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే బాగుండదని ఓకే, సజెషన్ కరెక్ట్ పర్సన్ అర్షద్ సార్ ఫాలో అయ్యి
యూట్యూబ్ నుంచి అప్రోచ్ చేసి సార్ కలిసినాం జరిగింది. ఓకే. సో ఈ 2 years జర్నీలో షిప్ అండ్ కోడ్ సంబంధించి ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేసింటారు మ్యాక్సిమం మీరు? ఇష్యూస్ ఫీడింగ్ మ్యాక్సిమం ఫీడింగ్ ఇస్తుంది. దొరకదా మీ దగ్గర? ఫీడ్ దొరకదా అక్కడ? ఫీడ్ దొరుకుతుంది. ఏం ఎట్లా వాడాలా, మెడిసిన్స్ ఏం వాడాలి, వాళ్ళ గ్రోత్ కానీ చాలా సఫర్ అవుతాం. ఓకే. మేము అన్ని తినేస్తాయి, ఏం పెట్టాక తినేస్తాయి, కానీ గ్రోత్ ఇంకా కనపడదు. గ్రోత్ కనపడడంలే, గ్రోత్ హ్యాంపర్ కేసెస్ అన్నీ. ఓకే. సో దాన్ని ఇప్పుడు వచ్చిన సార్ మెడిసిన్స్ రిఫర్ చేసినారు. సప్లిమెంట్స్ అనేది చూపించినట్టు లివర్ టానిక్, కాల్షియం టానిక్స్ అవి ఎప్పుడు వాడలేదా మీరు అక్కడ? అక్కడ మీ లోకల్లో కానీ ఎక్కడ కానీ మీ వెటర్నరీ డాక్టర్ చెప్పడం కానీ ఏంటంటే ఏం లేవు? జస్ట్ లివర్ టానిక్ చెప్పేస్తారు. అది ఎంతగా షార్ట్ టర్మ్ ప్లాన్ చేశాం కదా, ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసామంటే డీప్గా వెళ్ళి మెడిసిన్స్ గురించి తీసుకుని స్టార్ట్ చేద్దామని. సో నెక్స్ట్ ఎన్ని ప్లాన్ చేయాలన్నారు? 200+ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో లేబర్ ఇష్యూ ఏం లేదా మీ సైడ్? లేబర్ ఇప్పుడైతే నేనే మొత్తం చేస్తున్నది. ఒకరేనా? నేను ఒక్కనే. జాబ్ ఏం లేదు, ఓన్లీ ఫార్మింగే? జాబ్ ఉంది, ఆల్రెడీ జాబ్ ఉంది, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంది. ఇట్స్ పెట్టి ఇంట్రెస్ట్ ప్యాషన్ మీద చేయాలని చూస్తున్నారు. 10 years బిఫోర్ చేద్దాం అనుకున్నా. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఫైనాన్షియల్ ఇష్యూస్ కామన్ కదా. అవును. సో దొరకలేదు అప్పుడు, ఇప్పుడు దొరికింది. రెస్పాండ్ అవుతాడు అన్న మీకు? రెస్పాండ్ అవుతాడా? టక్కని మెసేజ్ పెట్టగానే రెస్పాండ్ ఇవ్వడము. ఓకే. సో ఆ నమ్మకం భరోసా ఉంది మీకు, రెస్పాండ్ అవుతాడు, ఏదైనా ఇష్యూ వచ్చినా చెప్తాడని చెప్పి. సో అన్న మోటివ్ ఏంటంటే, నాకు అర్థమైంది నా జర్నీతో అన్నతో, ఇష్యూ రాకుండా చూడాలనేది అన్న బాధ్యత. సో దానికోసం ఇక్కడ మీకు చెప్పినట్టు వ్యాక్సినేషన్ చెప్పాడు, మళ్ళీ ఫీడింగ్ చెప్పారు, సప్లిమెంట్స్ చెప్పారు. సో వీటన్నిటిని ఫాలో అయిపోతే ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు అని అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏముండొచ్చు? అవునా? వెళ్తున్నామంటే ఒక క్లారిటీ అనేది, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్తో పాటు ఆ రూట్లో నడిస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే. సో ఈ 3 వ్యాక్సిన్, ఫీడింగ్, సప్లిమెంట్స్ ఈ 3 ఉంటే ఈజీగా సక్సెస్ అవుతుందని మీరు నమ్ముతున్నారు? ఓకే. షెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నేమో ఎలివేటెడ్ షెడ్ వద్దంటున్నాడు. సో దాని గురించి మీరు? అదే దాని గురించి కొంచెం డీప్గా కావాలి. ఎందుకంటే ఎలివేటెడ్ షెడ్ గురించి వద్దు అంటున్నారు. యాక్చువల్లీ పబ్లిక్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే లోన్ పర్పస్ కోసం పోతారు. లైఫ్ స్టాక్ మిషన్ అది ఉంది కదా, దానికోసం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది షెడ్ కావాలంటారు. దానికోసం దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టడం అంతేగాని మీరు ఏ విధంగా చేయాలనుకుంటారు? గ్రౌండ్ మీద బాగుంటారు. ఓకే. కొంచెం లేబర్ ఇది క్లీనింగ్ కొంచెం ఇష్యూ అవుతుంది కానీ నార్మల్ షెడ్ అయితే మేలు అంటారు. ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏముంటారు? చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో రెఫర్ అయ్యారండి ఫస్ట్. ఓకే. బిఫోర్ మీకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకుండా దాన్ని వచ్చేసి మీరు హడావిడి చేసుకొని స్టాక్ తీసుకొని ఇబ్బంది పడడం కన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ఉంటే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫార్మింగ్. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 kg, కొన్ని 3 kg పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.